అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. ఈరోజు మనం ఇంట్లో జిన్నాతులు మరియు శైతాన్లు ఉంటే వాటిని బయటకు పోగొట్టడం ఎలా అనే అంశం మీద చర్చించుకుందాం. చాలామందికి ఇంట్లో చాలామంది దువాలు చదవకపోవడం వల్ల, నమాజ్ సరిగా చదవకపోవడం వల్ల, కొన్ని కారణాల వల్ల ఇంట్లో జిన్నాతులు మరియు శైతాన్లు ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలాంటి దువాలు చదివితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు ఏవైతే శైతాన్ మరియు జిన్నాతులు బయటికి వెళ్తాయో మనం ఈరోజు చర్చించుకుందాం. సహీ ముస్లిం హజరత్ అబూ హురైరా వారి ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు, మీ ఇళ్లను శ్మశానాలుగా మార్చకండి. ఏ ఇంట్లో అయితే సూర్య బకరా పారాయణం జరుగుతుందో ఆ ఇంట్లోంచి శైతాన్లు పారిపోతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఈ హదీస్ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, ఏ ఇంట్లో అయితే సూర్య బకరా పారాయణం జరుగుతుందో ఆ ఇంట్లోంచి శైతాన్లు అనేటివి జిన్నాతులు పారిపోతాయి. ఏవైతే శైతాన్లు మరియు చెడు జిన్నాతులు ఉంటాయో అవి ఇంటి నుండి పారిపోతాయని ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. మరొక హదీస్లో ఏముందంటే, ఏ ఇంట్లో అయితే సూర్య బకరా పారాయణం జరుగుతుందో ఆ ఇంట్లో 3 రోజుల వరకు శైతాన్ రాడు అని చెప్పి మరొక హదీస్లో ఉంది. తర్వాత మనం మరొక హదీస్ని పరిశీలిస్తే ఈ హదీస్ హాకిం గ్రంథంలో ఉంది. హజరత్ అబూ హురైరా వారి ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు, ఏ ఇంట్లో అయితే ఆయతుల్ కుర్సీ పఠిస్తారో ఆ ఇంటి నుండి శైతాన్ పారిపోతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సూర్య బకరాలోని సూర్య నెంబర్ 2 ఆయత్ నెంబర్ 255 ఆయతుల్ కుర్సీ ఉందో ఆ ఆయతుల్ కుర్సీ ఎవరైతే పఠిస్తారో ఆ ఇంటి నుండి శైతాన్ పారిపోతాడని ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత మనం మరొక హదీస్ని పరిశీలిస్తే సునన్ నసాయి హదీస్ నెంబర్ 5431 ముఆద్ బిన్ అబ్దుల్లా వారి ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు, సూర్య ఫలక్ మరియు సూర్య నాస్ కంటే శరణు వేడుకోవడానికి ఉత్తమమైన సూరాలు ఏవీ లేవని ప్రవక్త వారు తెలియజేశారు. మనం ఏ ఇంట్లో అయితే శైతాన్లు మరియు జిన్నులు ఉన్నాయో అలాంటి వాటిని తరిమి కొట్టడానికి సూర్య ఫలక్ మరియు సూర్య నాస్ కంటే ఉత్తమమైన సూరాలు లేవని ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి సోదరులారా, ఇంట్లో సూర్య బకరా పారాయణం, ఆయతుల్ కుర్సీ, అంతేకాకుండా సూర్య ఫలక్ మరియు సూర్య నాస్ ఎప్పుడైతే మనం పఠిస్తూ ఉంటామో ఇంట్లో ఉన్న చెడు శైతాన్లు జిన్నాతులు ఇంటి నుండి వెళ్ళిపోతాయి. సిల్సిలా హదీస్ సహీహా హదీస్ నెంబర్ 2761 ఈ హదీస్లో ప్రవక్త వారి మీద జాదూ జరిగినప్పుడు ప్రవక్త వారు సూర్య ఫలక్ మరియు సూర్య నాస్ పఠించారని ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది. మనం మరొక హదీస్ని పరిశీలిస్తే సహీ బుఖారీ హదీస్ నెంబర్ 3304 జాబీర్ బిన్ అబ్దుల్లా వారి ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు, మీరు ఇంట్లో రాత్రిపూట పడుకునే ముందు బిస్మిల్లా అని చెప్పి తలుపుని మూయండి, దాని ద్వారా శైతాన్ ఇంట్లోకి రావడం అని చెప్పి ప్రవక్త వారు తెలియజేశారు. ఏ ఇంట్లో అయితే రాత్రిపూట పడుకునే ముందు బిస్మిల్లా అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తామో ఇంట్లోకి శైతాన్ ప్రవేశించడాన్ని ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం అస్కార్ ఉదయం సాయంత్రం తప్పకుండా చదవాల్సిన కొన్ని దువాలు ఉన్నాయి, అవి చదువుకుంటూ ఉండే ప్రయత్నం చేయాలి. దాని ద్వారా కూడా ఇంట్లో మనకి చెడు చేసే శైతాన్లు జిన్నాతులు మనకి ఇంట్లో రారు. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే, ఇంట్లో చిత్రపటాలు కుక్కలు ఉన్నప్పుడు దైవదూతలు రారు. ఎక్కడైతే దైవదూతలు ఉంటారో ఆ ఇంట్లో శైతాన్లు మరియు జిన్నాతులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో చిత్రపటాలు మరియు కుక్కల్ని ఉంచకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇంట్లో ఈ చెడు జిన్నాతులు శైతాన్లు రాకూడదు అని చెప్పి ఇంటి ముందు టెంకాయలు కట్టడం, నిమ్మకాయలు కట్టడం, ఎండుమిర్చి కట్టడం, అంతేకాకుండా కొంతమంది కొన్ని చీలలు ఊది గోడ కొడుతుంటారు ఇంట్లోకి శైతాన్లు జిన్నాతులు రాకూడదు. ఇవన్నీ బిదాత్ షిర్క్ పనులు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మనకు ఖురాన్ మరియు హదీస్ ద్వారా అర్థమైందంటే కొన్ని సూరాలు, కొన్ని దువాలు ఉన్నాయి, అవి చదువుకుంటే చాలు ఇంట్లోంచి ఉన్న శైతాన్లైనా జిన్నాతులైనా వెళ్ళిపోతాయి. కాబట్టి సోదరులారా, మనం ఇప్పటివరకు ఏదైతే విషయాలు ఉన్నామో వీటన్నిటి మీద అల్లా మనందరికీ ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను చెప్పబోయే విషయం చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఒకప్పుడు మీరు ఏనుగులాగా చాలా ఎనర్జెటిక్గా ఉండేవారు, కానీ ఇప్పుడు 2 నిమిషాలు కూడా మేనేజ్ చేయడం కష్టంగా ఉందా? మళ్ళీ మీలో ఆ శక్తి కావాలా? అయితే ఈ వీడియో మీకోసమే. స్ట్రెస్, ఒత్తిడి, అలసట, కొన్ని ఆరోగ్య అలవాట్లు పురుషుల యొక్క స్టామినాని నాశనం చేస్తున్నాయి. దానివల్ల ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం చాలా తక్కువ సమయంలోనే, సెకండ్స్లోనే అవుట్ అయిపోతుంది. అదేవిధంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవడం, స్పర్మ్ కౌంట్ పడిపోవడం, ఇవన్నీ ప్రస్తుత రోజుల్లో చాలా కామన్ అయిపోయాయి. మరి కొంతమందికి పిల్లలు పుట్టడం లేదు. కానీ ఆ పవర్ తిరిగి రావాలంటే మీరు మీ శరీరాన్ని లోపల నుంచే బలపరచాలి. అందుకే మీకోసం ఒక అద్భుతమైన ప్రోడక్ట్, షిఫా షాహీ మాజూన్. ఇది న్యాచురల్ వన మూలికలతో తయారైంది. అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముసలి ఇలాంటి వాటితో తయారైంది. ఇది 100% న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది మీ స్టామినా, కాన్ఫిడెన్స్, టైమింగ్ని పెంచుతుంది. మీ భార్య చాలా హ్యాపీ, మీరు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుంది. 3వ రోజు నుండే రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. దీనివల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి, స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఇప్పటి నుండి మీ రాత్రులు భయంగా కాదు, సంతోషంగా ఉంటాయి. మగవాడి గర్వం తిరిగి తెచ్చుకోవాలంటే షిఫా షాహీ మాజూన్ వాడాలి. వాళ్ళ ముఖంలో తిరిగి చిరునవ్వు చూడాలంటే మీలో శక్తి తిరిగి రావాలి. మీ స్టామినా, ఎనర్జీ, కాన్ఫిడెన్స్ తిరిగి రావాలంటే వెంటనే దీన్ని తెప్పించుకోండి. మరి మీ సంతోషానికి ఆలస్యం ఎందుకు? వెంటనే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి.